వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తే శ్రీవారి భక్తులకు ఈ వీడియో రీచ్ అవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అక్కడ తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు అన్నీ తెలుసుకోగలరు. ఇక ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుందండి. దయచేసి మీరు గమనించగలరు. అలాగే అదే రోజు మధ్యాహ్నము అనగా ఏప్రిల్ 24వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు జూలై నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తున్నారు. ఎవరైనా కానీ శ్రీవారి భక్తులు ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే దయచేసి గతంలో మీరు ఈ టికెట్లు బుక్ చేసుకొని ఉంటే కనీసము 30 రోజులు గ్యాప్ ఉండేలా చూసుకోండి. మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబరు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, ఈ 3 కూడా గతంలో 30 రోజుల ముందుగా ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి మీరు ఉపయోగించకూడదు. అలాగే టీటీడీ గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కఠిన నిర్ణయాలుగా రిపీట్ చేయకుండా స్వామివారి దర్శనానికి తీసుకోవటం జరిగింది. దయచేసి ఇది గమనించి మీ యొక్క తిరుమల యాత్రను జూలై నెలకు కొనసాగించగలరు. జూన్ వరకు కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు మీ అందరికీ కూడా పూర్తిగా విడుదల చేశారు. బుకింగ్ కూడా అయిపోయింది. చాలామంది శ్రీవారి భక్తులు ఈ టికెట్లు బుక్ చేసుకోలేకపోవడానికి కారణము 30 రోజుల లోపల ఈ టికెట్లు బుక్ చేసుకోకూడదు రెండోసారి అని మీకు తెలియకపోవటమే. ఈ నిర్ణయాన్ని మీరందరూ తెలుసుకొని జూలై నెలకి సంబంధించి ఈ టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చాలామంది మాకెందుకు బుక్ అవ్వడం లేదు అనుకుంటున్నారు. దానికి ముఖ్య కారణము ఈ 30 రోజుల గ్యాప్ అనేది మీకు తెలియకపోవడమే. మేలో కానీ ఏప్రిల్లో కానీ ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, జూన్లో బుక్ చేసుకున్న వాళ్ళు మీకు 30 రోజుల గ్యాప్ ఉందా లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.